హలో అండి, నేను డాక్టర్ వంశవర్ధన్ పి. నేను జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్ విజయవాడ అండ్ లైఫ్ కేర్ హాస్పిటల్స్ విజయవాడ. గాల్ బ్లాడర్లో స్టోన్స్. ఇప్పుడు మనం ఇండికేషన్స్ గురించి వద్దామండి. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఫస్ట్ అసలు లక్షణాలే లేవు, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది. ఇలాంటి కండిషన్స్లో మనం ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి? ఒకవేళ రాయి అనేది మోర్ దాన్ 10 mm, 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉంది అంటే మనకు లక్షణాలు లేకపోయినా ఆపరేషన్ చేయించుకోవాలి. ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్ మన గాల్ బ్లాడర్లో పాలిప్ అంటే కండ, ఈ కండ అనేది ఒక 10 mm కన్నా ఎక్కువ ఉంది అంటే ఆపరేషన్ చేయించుకోవాలి. ప్లస్ గాల్ బ్లాడర్ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి తగ్గి మొత్తం క్యాల్సిఫై అయిపోయింది, మొత్తం బండ రాయి కింద మారిపోయింది. ఇలాంటప్పుడు మనం ఆపరేషన్ చేయించుకోవాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే కొన్ని మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒక దారి ఏదైతే ఉంటుందో సిస్టిక్ డక్ట్ అంటారు. ఈ డక్ట్ కానీ లేకపోతే సిబిడి కానీ ఇలాంటి డక్ట్స్ అనేవి అనామలస్ గా ఉంటాయి. అంటే దారులు అనేవి కొంచెం అటు ఇటు తిరిగి ఉంటాయి అన్నమాట. ఇలాంటి దారులు ఉన్నప్పుడు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందే ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ 3-4 కండిషన్స్ బిఫోర్, అంటే గాల్ బ్లాడర్ లో లక్షణాలు లేకపోయినా ఆపరేషన్ చేయించుకోవాల్సిన కండిషన్. నెక్స్ట్, గాల్ బ్లాడర్ లో లక్షణాలు ఉన్నాయి, ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి? లక్షణాలు అంటే ముఖ్యంగా మనకి బిలియరీ కోలిక్ అంటారండి. బిలియరీ కోలిక్లో ఏమవుతుందంటే ఈ గాల్ బ్లాడర్ ఒక పసర్తిత్తులు ఒక రాళ్ళలో ఉంటాయి కదా, ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది మనకి ఈ వెళ్లే దారిలో అడ్డుపడుతుంది. ఈ అడ్డుపడినప్పుడు ప్రతిసారి ఈ పసర్ రిలీజ్ అయినప్పుడు, పసర్ అనేది గాల్ బ్లాడర్ నొక్కున్నప్పుడు ఈ రాయి అనేది అడ్డుపడి కుడిపక్క డొక్క కింద పెయిన్ అనేది బాగా రావడం, లేకపోతే ఈ బిగుతుగా తయారవడం, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం, వామిటింగ్ సెన్సేషన్, లేకపోతే విపరీతమైన నొప్పి, జ్వరం ఇలాంటివి వస్తే దాన్ని బిలియరీ కోలిక్ అంటారండి. ఈ బిలియరీ కోలిక్ అనేది రోజు మొత్తం పెయిన్ ఉండకపోవచ్చు, తినిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 hour to 2 hours గట్టిగా పట్టుకుపోయిన సెన్సేషన్ అనేది ఉంటుంది. అయితే కొన్ని మందికి సింపుల్ గ్యాస్ ప్రాబ్లం అనే చెప్తారు. ఈ ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ పసర్తిత్తులో ఉన్న రాయి కొంచెం కిందకి జారి ప్యాంక్రియాటైటిస్ కింద మారింది అంటే ప్యాంక్రియాస్ ఒక వాపు. దానివల్ల మీకు లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే ఎడం పక్క డొక్క కింద పెయిన్, వామిటింగ్స్, ఏం తిన్నా కూడా డైజెషన్ అవ్వకపోవడం ఇలాంటివి కనిపిస్తాయి. థర్డ్ కండిషన్ ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్ మొత్తం కిందకి జారిపోయింది, మీకు జాండీస్ వచ్చింది, అంటే కామెర్లు వచ్చాయి, మొత్తం ఫీవర్ ఉంది. ఇలాంటప్పుడు మనకి ఆ కింద రాయి తీసిన తర్వాత ఈఆర్సిపి అనే ప్రొసీజర్ ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇంక కొన్ని కండిషన్స్ ఉంటాయి నార్మల్గా, సిరోసిస్, లివర్ ఫెయిల్యూరు, లేకపోతే ఒబేసిటీ, కొంచెం పేషెంట్స్కి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి, ప్లస్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళల్లో ఖచ్చితంగా మనం గాల్ బ్లాడర్ సర్జరీ అనేది కన్సిడర్ చేయాలి. మరిన్ని విషయాలు గాల్ బ్లాడర్ గురించి కానీ దాని గురించి తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి.